ఎఫ్సెట్ లో ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎంట్రోపీ రిలేటెడ్ గా ఏదైనా ఒక రియాక్షన్ జరిగి దాంట్లో ఎంట్రోపీ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా ఆ రిలేటెడ్ గా క్వశ్చన్లు అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. హలో అప్కమింగ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ అందరికి వెల్కమ్ 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 బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. సో అందరికి ముందు ఈ వీడియోలో అసలు ల్యాగ్ లేకుండా డైరెక్ట్ గా ఏంటి ఇన్ఫర్మేషన్ చెప్తాను అనేది ముందే చెప్పేస్తున్నాను రా. ఏంటంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది కదా, 2027లో ఎఫ్సెట్ రాసే వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయి సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఎఫ్సెట్లో ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఆ కాన్సెప్ట్స్ అన్ని ఏవేవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇలాగా కెమిస్ట్రీ మాత్రమే కాకుండా ఫిజిక్స్ మ్యాథ్స్ కూడా కావాలి అనుకుంటే ఒక్కసారి అయితే కామెంట్ సెషన్లో కామెంట్ చేసేయండి. సో నెంబర్ ఆఫ్ కామెంట్స్ ఒక 40 కామెంట్స్ 50 కామెంట్స్ ఉన్నాయి అనుకోరా, ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేద్దాం. ఓకే, సో టాపిక్ లోకి ఎంటర్ అయిపోతున్నాను రా. ఫస్ట్ లెసన్ లోంచి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి నువ్వు చూసుకోవాల్సింది ఏంటి అంటే మోల్ కాన్సెప్ట్, ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా నుంచి క్వశ్చన్లు అడగొచ్చు. తర్వాత అటామిక్ స్ట్రక్చర్ నుంచి బోర్స్ రిలేటెడ్ గా, బోర్స్ థియరీ రిలేటెడ్ గా రేడియస్, ఎనర్జీ నుంచి ఎక్కువగా క్వశ్చన్లు అడుగుతాడు. ఆ తర్వాత క్వాంటమ్ నెంబర్స్ నుంచి క్వశ్చన్లు అడిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ దాని తర్వాత ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో నువ్వు అటామిక్ స్ట్రక్చర్ లో ఈ మూడు టాపిక్స్ కవర్ అయ్యాయా లేదని చెక్ చేసుకో. అండ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ కి వచ్చేటప్పటికి ట్రెండ్స్ అమ్మా, అంటే అటామిక్ రేడియస్ టాప్ టు బాటమ్ ఏమవుతుంది, లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, అయనైజేషన్ ఎనర్జీ టాప్ టు బాటమ్ లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, ఇలాగా అన్ని ట్రెండ్స్ నేర్చుకోవాలి. అండ్ మెయిన్ గా గుర్తుపెట్టుకో ఎక్సెప్షన్స్ మీద ఫోకస్ చేస్తాడు. సో ఎక్సెప్షన్స్ అనేవి జాగ్రత్తగా చూసుకో. అండ్ కెమికల్ బాండింగ్ లోకి వచ్చేటప్పటికి హైబ్రిడైజేషన్స్, షేప్స్, బాండ్ యాంగిల్స్ అండ్ ఇవి బాగా ఇంపార్టెంట్. దాని తర్వాత మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారంగా బాండ్ ఆర్డర్ ఒకటి, మ్యాగ్నెటిక్ నేచర్ రిలేటెడ్ గా క్వశ్చన్స్ అడుగుతాడు. అవి కూడా ఒక లుక్ అయితే వేసేసుకోండి. అండ్ థర్మోడైనమిక్స్ కి వచ్చేటప్పటికి ఏవేవి ఇంపార్టెంట్ అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ రిలేటెడ్ గా క్వశ్చన్లు అడుగుతాడు. అండ్ డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ అనేది ఒక ఫార్ములా. అండ్ ఎంట్రోపీ రిలేటెడ్ గా ఏదైనా ఒక రియాక్షన్ జరిగి దాంట్లో ఎంట్రోపీ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా ఆ రిలేటెడ్ గా క్వశ్చన్లు అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గిబ్స్ ఎనర్జీ టాపిక్ చూసుకుంటే డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్, ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ క్వశ్చన్లు ఉంటాయి. సో స్పాంటేనియస్ టేబుల్ అంటే నీకు ఒక పర్టికులర్ గా థర్మోడైనమిక్స్ లో టేబుల్ ఉంటుందిరా. సో ఆ టేబుల్లో ఏ కండిషన్స్ లో స్పాంటేనియస్ అవుతుంది, ఏ కండిషన్ లో నాన్ స్పాంటేనియస్ అవుతుంది అనేది ఉంటుంది. ఒక్కసారి అయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఈ టాపిక్స్ అన్ని కూడా సెకండ్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల అంటే స్టార్టింగ్ లోనే కంప్లీట్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఈక్విలిబ్రియం నుంచి లెక్కేసుకుంటే కేపీకేసీ రిలేషన్స్, పిహెచ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, బఫర్ సొల్యూషన్స్, సాల్యుబిలిటీ ప్రొడక్ట్, ఈ 4 కాన్సెప్ట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ 4 అయితే పక్కాగా చూసుకోండి. నేను ఇక్కడ బోర్డు మీద ఏవైతే పెట్టానో అవి అన్నీ కూడా మనకి ఎక్కడ ఇవి అన్నీ కూడా బోర్డు మీద పెట్టినవన్నీ కూడా ఎఫ్సెట్ లో బాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో ఇవన్నీ కూడా చదువుకోండి. నెక్స్ట్ రిడాక్స్ రియాక్షన్స్ లో ఓన్లీ 2A ఉన్నాయమ్మా. నువ్వు ఖచ్చితంగా రిడాక్స్ రియాక్షన్ బ్యాలెన్సింగ్ నేర్చుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆక్సిడేషన్ స్టేట్స్ కూడా రావాలి. అండ్ ఈ రెండే ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిలోంచి ఒకటి అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాన్సెప్ట్ నుంచి. అండ్ మనం ఇంకా చూసుకోవాలి అంటే ఈ రిడాక్స్ రియాక్షన్స్ లోంచి టైప్స్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ ఉన్నాయి. ఒక్క లుక్ అయితే వేస్తే దాంట్లో కూడా డిస్ప్రపోర్షనేషన్, కంప్రపోర్షనేషన్ రియాక్షన్స్ అనేవి ఇంపార్టెంట్. ఒక్క లుక్ అయితే వేసే వాటి మీద కూడా. అండ్ ఇంకా ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి వచ్చేటప్పటికి మనకి ఐయుపిఎస్సి చూసుకోవాలి. ఇండక్టివ్ ఎఫెక్ట్, మిసోమెరిక్ ఎఫెక్ట్, అప్లికేషన్స్ లైక్ ఎసిడిక్ నేచర్ ఎలా ఉంది, కార్బోకాటియన్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని చూసుకోండి. దానితో పాటుగా ఐసోమెరిజం లైక్ సిస్ట్రాన్స్ ఐసోమెరిజం, ఆప్టికల్ ఐసోమెరిజం, ఇవన్నీ కూడా ఒక లుక్ అయితే వేసుకోండి. అండ్ రియాక్షన్స్కి వచ్చేటప్పటికి ఆల్కైన్స్ ఇవన్నీ కూడా రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అయితే ఫోకస్ చేయి. ఒక్కసారి ఇది కూడా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అమ్మ. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ రా, మనకి లక్ష ఏపీ బ్యాచ్, ఇన్ఫినిటీ బ్యాచెస్ ఉన్నాయి. ఈ ఏపీ బ్యాచ్ లో ఏం ప్రొవైడ్ చేస్తారు అంటే టాప్ ఫ్యాకల్టీతో క్లాసెస్, క్లాస్ నోట్స్లు, ఇంకా డిపిపిస్, టెస్ట్లు ఇలాగ చాలా ప్రొవైడ్ చేస్తారా. ఇంక్లూడింగ్ టెస్ట్లు కూడా జరుగుతాయి, ఏఐ గురు సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్
ఇన్ఫినిటీలో అబ్జర్వ్ చేసుకుంటే ఎక్స్ట్రా ఫీచర్స్ ఏముంటాయంటే పై సబ్స్క్రిప్షన్, స్పెషల్ ఇంటరాక్షన్ సెషన్ అంటే స్టూడెంట్ తో సార్స్ ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఎన్ఐటిఎన్స్ ఇంటరాక్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. అండ్ ఇన్ఫైనైట్ ప్రాక్టీస్, ఇంకా ఈజీ టు హార్డ్ వరకు అండ్ అన్లిమిటెడ్ క్వశ్చన్స్ కూడా నీకు అవైలబుల్ గా ఉంటాయి. ఒక్కసారి అయితే ఈ బ్యాచెస్ అనేవి వెబ్సైట్ ఎవరైతే క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసే లింక్ బయోలో ఉంది.